సంబంధించి దామేగుంటలో రెడ్డిపాళెంలో ఒక విషయం చెప్పాను. నెల్లూరులో నారాయణ మెడికల్ కాలేజీలో చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి భువనేశ్వరి గారికి భాగస్వామ్యం ఉంది, దాంట్లో పార్ట్నర్ అని చెప్పాను. దీని మీద జిల్లాకు సంబంధించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నిన్నేదో ప్రెస్ మీట్ పెట్టి నా గురించి మాట్లాడాడు. నేను భువనేశ్వరి గారి గురించి ఎక్కడ చెడ్డగా మాట్లాడలేదు. శ్రీమతి భువనేశ్వరి గారు అన్నాను, భువనేశ్వరి గారు అన్నాను తప్ప ఇంకొక మాట నేను ఎక్కడ మాట్లాడలేదు. అందులో ఎన్టీ రామారావు గారి కూతుర్లన్నా కుమారులన్నా నాకు అభిమానం. నాకు మొట్టమొదటిగా రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారావు గారు. మా తండ్రి నలపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చనిపోయిన తర్వాత నన్ను ఎమ్మెల్యేని చేసి మంత్రిని కూడా చేశాడు ఎన్టీ రామారావు గారు. ఈ విషయం నాకు వాళ్ళ ఫ్యామిలీ అంటే అభిమానం అనే విషయం బాలకృష్ణ గారికి కూడా తెలుసు. కావాలని నేను మాట్లాడకపోయినా ఏదో మాట్లాడి పబ్బం గడుపుకోవాలని చెప్పి చూస్తున్నారు. ఆయన ఇంకా నేనేదో చాలా గ్రేట్ లీడర్నని గొప్ప నాయకుడినని చెప్పుకుంటుంటాడు ప్రసన్న కుమార్ రెడ్డి అని మాట్లాడాడు. 9 సార్లు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కోవూరు నియోజకవర్గంలో 6 సార్లు నేను ఎమ్మెల్యేగా గెలిచాను. ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో మంత్రిగా చేశా. ఎప్పుడు కూడా మా నాయకులతో గాని, మా కార్యకర్తలతో గాని, మా ప్రజలతో గాని, మా మహిళలతో గాని ప్రసన్నగానే మధ్యలో ఉన్నానే తప్ప నేను ఎమ్మెల్యే అని, మంత్రి అని ఎక్కడ అహంకారం, అహంభావం ప్రదర్శించలా. ఎప్పుడు మా వాళ్ళ మధ్యలోనే ఉన్నా. ఆప్యాయంగా పిలుచుకుంటారు, ప్రసన్న అని పిలుస్తారు. నాకు ఆ పొగురు లేదు చంద్రమోహన్ రెడ్డి గారు. అదేవిధంగా లక్ష్మీ పార్వతిని నెత్తిన పెట్టుకున్నాడని మాట్లాడాడు. నేను అడుగుతున్నా చంద్రమోహన్ రెడ్డి గారిని, అయ్యా నువ్వే కదా ఎన్టీ రామారావు గారిని లక్ష్మీ పార్వతిని తీసుకొచ్చి అల్లీపురంలో నీ బెడ్రూమ్ లో శోభనం చేయించావు కదా, అది మర్చిపోయినావా అని అడుగుతున్నాను. వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఇన్ని నువ్వు పెట్టుకొని మమ్మల్ని మాట్లాడడం ఏంది? అసలు చంద్రమోహన్ రెడ్డి గారి లక్షణాలు కూడా మీకు చెప్తాను. కర్ణాటకలో స్మగ్లర్ ఉన్నాడు, ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్. అదేవిధంగా ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడు, సద్దాం హుస్సేన్ ఉన్నాడు. ఆ లక్షణాలన్నీ చంద్రమోహన్ రెడ్డిలో ఉన్నాయి. ఆ ఒసామా బిన్ లాడెన్ ఆ వీరప్పన్ డ్రెస్ తీసేసి చంద్రమోహన్ రెడ్డికి ఇచ్చి గన్లు గాని ఇచ్చామంటే సేమ్ అదే విధంగా ఉంటాడు. కండలేదు, ఎముకలు తప్ప కండలేదు ఆ బాడీలో. నేలకి అంతుంటాడు. ఎందుకు మాట్లాడతావు ఊరికేనే? నువ్వు నీ పని నువ్వు చూసుకో. ఈవీఎంలు ఎమ్మెల్యే, నువ్వు ఈవీఎంలు గెలిపిస్తే ఎమ్మెల్యేలు అయినారు, మీరు అధికారంలోకి వచ్చారు. ప్రజలైతే మాకు ఓట్లు వేశారు. 40% మాకు వచ్చాయి ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం పోలేదు పేద ప్రజల్లో. సంక్షేమ పథకాలు ఇచ్చాము. ఎందుకు మాట్లాడతావు చంద్రమోహన్ రెడ్డిని? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లాది నాకు అర్థం కాల. అంటే నీకు మంత్రి పదవి కావాలి ఇప్పుడు. ప్రసన్న కుమార్ రెడ్డిని, కాకాని గోవర్ధన్ రెడ్డిని, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని, వీళ్ళని ఏదో ఒక పత్రికా విలేకరుల సమావేశం పెడితే, మమ్మల్ని తిడితే నీకు చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తాడని నువ్వు అనుకుంటున్నావు. నీకు గెలకడం ఎక్కువ, గీరుకోవడం ఎక్కువ. ఒకరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని గీరి తన్నించుకుంటావు, మరుసటి రోజు గెలికి కాల్తో దండించుకుంటావు. ఈ రోజు నన్ను గెలికావు, నా చేత దండించుకుంటున్నావు. నీకు ఇదే పని. నీ శరీరం అంతా కూడా విషం చంద్రమోహన్ రెడ్డి. నీకు ప్రజలు ఓట్లేస్తే మీరు గెలవలేదు, మీ పార్టీ అధికారంలోకి రాలేదు. మోడీ గారి సహకారంతో ఈవీఎంల ద్వారా మీరంతా అధికారంలోకి వచ్చారు, మోసం చేశారు ప్రజల్ని. ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకునే అర్హత మీకు లేదు. ఎన్టీ రామారావు గారిని మానసికంగా హత్య చేసింది చంద్రబాబు నాయుడు. మీరు పాపం సినిమాల్లో ఉండి బాగా నటించి మనము దేవుళ్లను చూడలేదు. ఎన్టీ రామారావు గారి రూపంలో కృష్ణుని చూసుకున్నాం, రాముడిని చూసుకున్నాం, వెంకటేశ్వర స్వామిని చూసుకున్నాం, రకరకాల దేవుళ్లను చూసుకున్నాం. ఒరిజినల్ గా మనకు దేవుడు కనపడకపోయినా ఎన్టీ రామారావు గారి రూపంలో దేవుడిని చూసుకున్నాం మనం. అటువంటి మహానుభావుణ్ణి వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు వేయించారయ్యా మీరంతా కలిసి. ఎన్టీ రామారావు గారి చివరి రక్తపు బొట్టు వరకు, చనిపోయే వరకు నేను, నాతో పాటు 13 మంది ఎమ్మెల్యేలు ఎన్టీ రామారావు గారితో ఉన్నాం. మీరంతా వైస్రాయ్ హోటల్లో సూట్ కేసులు తీసుకొని చంద్రబాబుని సీఎం చేశారు మీరు. మేము నిజాయితీగా చిత్తశుద్దితో ఎన్టీ రామారావు గారితో కూడా కొనసాగాం. చనిపోయే వరకు ఎన్టీఆర్ గారితో ఉన్నాం మేము. మీలాంటి బుద్ధులు మాకు లేవు. ఏం మాట్లాడుతున్నావో. ఆఖరాకి మెంబర్షిప్ బుక్స్ లో కూడా ఎన్టీ రామారావు గారి ఫోటో తీయించేసినాడు చంద్రబాబు నాయుడు. దీని మీద తాళ్లపాక రమేష్ రెడ్డి గారు, శ్రీపతి రాజేశ్వరరావు గారు గొడవ చేస్తే
మరుసటి రోజు మళ్ళా మెంబర్షిప్ బుక్స్ లో ఎన్టీ రామారావు గారి ఫోటో చేర్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇంకొక విషయం గమనించండి, కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీకుందా? కొంచెమైనా మీకుందా? ఆ మనసు మీకుందా? ఎన్టీ రామారావు గారి పేరు పెట్టిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కృష్ణా జిల్లాకి. మీరేం చేశారు? అవసరానికి ఎన్టీ రామారావు గారి బొమ్మను వాడుకుంటున్నారు, అడ్డం పెట్టుకుంటున్నారు, చెప్పులు వేయాల్సిన దగ్గర చెప్పులు వేశారు, అధికారం లాక్కున్నారు. మీ వల్ల ఎన్టీ రామారావు గారు చనిపోయినారు. ఈ రోజు ఎన్టీ రామారావు గారు భజన చేస్తా ఉన్నారు. చంద్రమోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, నీకన్నా కూడా ఎన్టీ రామారావు గారి కుటుంబం అంటే నాకు అభిమానం. నీలో నరం నరం విషం నీలో. నీకు ఉదయం లేచి గోవర్ధన్ రెడ్డి గారే నిన్ను తంతా ఉన్నాడు, తన్నించుకుంటున్నావు. ఏదో ఒకటి మాట్లాడతావు గోవర్ధన్ రెడ్డి గారిని, అతను కాలుతో ఎగిసెగిస్తంతా ఉన్నాడు. నీకు బుద్ధి లేదు, నీకు మనిషివి కాదు నువ్వు. నా సంగతి నీకెందుకు చంద్రమోహన్ రెడ్డి? నీ సంగతి నువ్వు చూసుకో. ఏదో ఆ ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యే అయిపోయినావు, నా గురించి మాట్లాడతావా? నీకు అర్హత లేదు. అదేమంటే మా పున్నూరు విజయాన్ని ఒకటి దొరికాడు ఆయనకి ఫోన్ చేసేది, మా మేనమామ కొడుకు నన్ను తిట్టాడయా అంట. మరి అంత మేనమామ కొడుకు మీద నీకు అంత అభిమానం ఉంటే 2012లో నా మీద ఎందుకు పోటీ చేసావు కోవూరులో? ఆ రోజు ఎడకపోయింది. మా మేనత్త చెప్పింది కదా, వద్దురా సేనన్న కొడుకు, సేనన్న చనిపోయినాడు, నువ్వు పోటీ చెయ్యొద్దురా అంటే నువ్వు వచ్చావుగా తెలుగుదేశం పార్టీ తరఫున. బాగలేదు, పద్ధతులు మార్చుకో. ఏదో గెలిచిపోయినావు ఎమ్మెల్యేగా, 4 పనులు చేసి మంచి పేరు తెచ్చుకో. ఎందుకు మా మీద పడతావు? మమ్మల్ని తిడితే నీకు మంత్రి పదవి వచ్చేస్తుందా? నీకు ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చేది మంత్రి పదవి. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని నాశనం చేసిన దాంట్లో నువ్వు మొదటోడివి. మంత్రిగా ఉన్నప్పుడు మొదట్లో నువ్వేంది మా గురించి మాట్లాడేది? నీ చరిత్ర, నీ బొంగు, నీ వ్యవహారం అంతా కూడా నెల్లూరు జిల్లా ప్రజలకు తెలుసు. రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి చేత చెప్పు దెబ్బలు తింటున్నావు. నీకు ఇంకా సిగ్గు రాలేదు, మళ్ళా మా మీద పడుతున్నావు. మా గురించి నీకెందుకయ్యా? రాష్ట్రంలో మీ పార్టీ ఎట్లా అధికారంలోకి వచ్చిందో అందరికీ తెలుసు. ఈవీఎంలతో అధికారంలోకి వచ్చింది, ప్రజలను ముంచేశారు. ఏదో ఒక పెన్షన్ చూపించేసి దాన్ని ఒక్కదాన్నే మేము ఇస్తున్నామని డబ్బాలు కొట్టుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు ఇచ్చారు? 33 పథకాలు ఇచ్చారు. నేరుగా విజయవాడలో బటన్ నొక్కితే పేదవాళ్ళందరికీ కూడా వాళ్ళ అకౌంట్స్ లో పడిపోయేది అమౌంట్. ఏదో ఒక ఫ్రీ బస్ పెట్టేశాడు, ఒక పెన్షన్ అంటున్నాడు, పైన తూతూ మంత్రంగా పరిపాలన సాగిస్తా ఉన్నారు. 16 నెలలు అయిపోయింది. ఏమిచ్చారు మీరు ఈ 16 నెలల్లో? పేదలను అసలు గుర్తించారా మీరు? ముందు దీని మీద దృష్టి పెట్టి, మీకు మంత్రి పదవులు ముఖ్యం కాదు, ఈవీఎంల ద్వారా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ఉన్నన్ని రోజులైనా 4 మంచి పనులు పేదలకు చేసి మంచి పేరు తెచ్చుకోండి. మా మీద ఎందుకు పడతారు మీరు? నేనేమన్నాను భువనేశ్వరి గారిని? నేనేం మాట్లాడలేదే, చాలా గౌరవం ఇచ్చానే. ఇప్పటికీ గౌరవం ఉంది. నారాయణ హాస్పిటల్లో మెడికల్ కాలేజీలో భాగస్వామ్యం ఉందన్నా, దానికి కట్టుబడి ఉన్నా. నారాయణ గారంటే కూడా నాకు గౌరవం, అభిమానం కూడా ఉంది. అది వ్యక్తిగతం, ఇది రాజకీయం. పార్టీలు వేరు, జరిగిన విషయాలన్నీ కూడా మేము వెలుగెత్తి చూపించాలి. నేను చెప్తున్నా, భువనేశ్వరి గారికి భాగస్వామ్యం ఉంది. దాని గురించి నీకెందుకు దురద? నువ్వేంది నా గురించి మాట్లాడేది? ఎంతవరకు ఉండాలనో అంతవరకు ఉండు.